చాలా గర్వంగా ఉందండి ఈరోజు నారీ శక్తి అభినయం ఆ చర్చ జరుగుతున్న సమయంలో మేమందరం గ్యాలరీ నుంచి వీక్షించే అవకాశం రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది సంవత్సరం 2 సంవత్సరాల పోరాటం కాదండి, 30 సంవత్సరాల మహిళా నిరీక్షణ మా అందరికీ దక్కిన గౌరవంగా దీన్ని మేమందరం భావిస్తున్నాం. ఇది చూడడానికి ఇక్కడికి డైరెక్ట్గా రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఏ అచీవ్మెంట్ అండి, ఇది మన నరేంద్ర మోదీ గారు, ద కంట్రీస్ పిల్లర్ నరేంద్ర మోదీ గారు మహిళలందరికీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆయన ఎప్పుడు అంటుంటారు, ఆయన విజనే ట్రాన్స్ఫార్మింగ్ బేటీ టు అ లీడర్. ఆయన ఎప్పుడు బేటీ బచావో బేటీ పడావో కాదు, బేటీ లడావో బేటీ జీతావో అనే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఫస్ట్ నుంచి కూడా స్వచ్ఛ భారత్ ద్వారా మహిళల డిగ్నిటీ కాపాడడం అయితే ఏంటి, ఉజ్వల ద్వారా వాళ్ళ సేఫ్టీ కోసం పోరాడటం అయితే ఏంటి, విమెన్ డెవలప్మెంట్ కాదు విమెన్ లెడ్ డెవలప్మెంట్ రావాలి అని కష్టపడే తీరు. అందులోనూ మనకు ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు దగ్గర నుండి మన చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ ఏదైతే ఉందో డ్వాక్రా ద్వారా మహిళలందరినీ కూడా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ చేయాలని, వాళ్ళని గొప్ప ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దాలని ఈ అమెండ్మెంట్కి అందుకే మన రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే సన్ రైజ్ స్టేట్గా రాబోయే ఆంధ్రప్రదేశ్కి వెలుగు మహిళా సాధికారత అని నమ్మే నాయకత్వం అనుకుంది. అందులోనూ నారా లోకేష్ గారు ఈరోజు మహిళలందరికీ, మాలాంటి యంగ్స్టర్స్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈరోజు పాలిటిక్స్లో అవకాశం ఇచ్చిన నేత నారా లోకేష్ గారు. హీ బిలీవ్స్ దట్ 21st century విమెన్ డజంట్ జస్ట్ నీడ్ ప్రొటెక్షన్, దే నీడ్ పార్టిసిపేషన్. ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ స్పీచ్ అండి ఎంపవర్మెంట్ అంటే, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ డెవలప్డ్ బై నారా చంద్రబాబు నాయుడు గారు, ఎనర్జైజ్డ్ బై లోకేష్ గారు.